వికారాబాద్ జిల్లా తాండూరు శివతాండవ రూపుడుగా కొలువు చూపరులను ఆకట్టుకున్న గణనాథుడు బల అనిపిస్తున్న తాండూరు కళాకారుడి టాలెంట్. సాధారణంగా వినాయక చవితికి విగ్రహాలను శుద్ధ లేదా మట్టితో తయారు చేస్తారు. వినాయక చవితి వచ్చిందంటే పాస్టర్ పారిష్ తో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠిస్తుంటారు. ఈసారి తాండూరులో వినాయక చవితి సందర్భంగా వెరైటీగా గణనాథుడిని ప్రతిష్ఠించారు. పట్టణంలోని కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో శివ తాండవ రూపంలో గణనాథుడు కొలువుదీరాడు. 3 రోజులుగా పూజలు అందుకుంటున్నటువంటి గణనాథుడు భక్తులు చూపరులను ఆకట్టుకుంటున్నారు. తాండూరు పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ బిర్కట్ మధుసూదన్ ఆ గణనాథుని తయారు చేశాడు. గత 5-6 ఏళ్లుగా విభిన్న రీతిలో గణనాథులను తయారు చేస్తున్నాడు. పెన్సిల్ మొనలపై సూక్ష్మ చిత్రాలను చెక్కడం, శరీరంపై టాటూలు వేసే మధుసూదన్ పర్యావరణానికి హాని చేయని రీతిలో గణనాథుని విగ్రహాల తయారీలో నేర్పరి. గతంలో న్యూస్ పేపర్ వినాయకుడు, టిష్యూ పేపర్ వినాయకుడు, తట్టలు బుట్టల వినాయకుడు, వరిగడ్డి వినాయకుడు, రైతు కాన్సెప్ట్తో గోధుమ గింజల వినాయకుడు ఇలా విభిన్న రీతిలో గణనాథులను తయారు చేశాడు. అదే తపనతో ఈసారి కూడా గోనె సంచులతో శివ తాండవం చేస్తున్న గణనాథుల విగ్రహాన్ని తయారు చేసి ప్రతి సంవత్సరం అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ గణేశుణ్ణి దర్శించుకున్న భక్తులంతా తాండూరు ప్రతిభను అందరూ బల అంటూ అభినందిస్తున్నారు. లాస్ట్ ఇయర్ చేసిన గణేష్ రైతు అనే కాన్సెప్ట్ అవి గోల్మాల్తో చేసిన. ఈ ఇయర్ వచ్చేసి మన శివతాండవం స్టైల్ వినాయకుడు వచ్చేసి దీనికి వాడిన మెటీరియల్ గోనె సంచులు. ఐడియా ఉందా? గోనె సంచులతో వాడడం జరిగింది. ఇది మీరు డైరెక్ట్ చూడంగానే ఇది నటరాజా స్టైలా లేకపోతే శివతాండవం చేసే స్టైలా అనేది మీకు డౌట్ వస్తుంది. డౌట్ రావడం వల్ల నేనేంది బ్లూ కలర్ వాడడం వల్ల మీకు షూడ్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది అన్నమాట. సో దాని గురించి నేను బ్లూ కలర్ వాడడం ఉంది. అది మళ్ళీ ఎకో ఫ్రెండ్లీ కలర్స్ మాత్రమే. అది వాటర్ కలర్స్. మీరు అనుకున్నట్టు ఎనామల్ కలర్ వాడాను, వాటర్ కలర్స్. అది దాంట్లో ఏంటంటే ఎటువంటి కాలుష్యం రాకుండా ఆ వినాయకుడు చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇది అవి కార్డ్బోర్డ్ ఉంటాయి కదా మన అత్త మెటీరియల్, దాంతో చేస్తున్నాం. లడ్డు రెగ్యులర్ లడ్డు ఇప్పుడు మనం తీసుకుంటాం కదా, అదే లడ్డు. అంటే ఇట్లా హ్యాండ్స్ దేనితో చేసేవు అనేసి మీకు క్వశ్చన్ మార్క్ కదా. హ్యాండ్స్ అనేది మన కర్రలు ఉంటాయి కదా, పంపు కర్రలు, దాంతో వాడాలి. మూషికం సేమ్, అది పేపర్తో చేస్తాము. మనకు చేంజెస్ వచ్చేసి వినాయకుల్లో చేంజెస్ వస్తాయి ప్రతి సంవత్సరం. ఒక సంవత్సరం వాడిన మెటీరియల్ నెక్స్ట్ ఇయర్ వాడము. ఇప్పుడు 6 ఇయర్స్ చేసిన 6 ఇయర్స్ 6 సపరేట్ మెటీరియల్స్ చేసినాము. అప్కమింగ్ ఇయర్స్లో కూడా సపరేట్ వినాయకుడు చేయడం జరుగుతుంది. మీ పేరు ఏం పేరు? నా పేరు మధుసూదన్ అండి, నాది తాండూరే అండి. ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఉంది కదా, ఏ మెటీరియల్ తోటి చేశారు ఈసారి? ఈ ఇయర్ వచ్చేసి గోనె సంచులతో వినాయకుడు చేయడం జరిగింది.
ఎవ్రీ ఇయర్ ఒక కొత్త విధంగా వినాయకుడు చేస్తాం. ఎంతమంది సహకారం ఉంది ఇందులో చేయడంలో? 5 మెంబర్స్ వస్తారు, 5 మెంబర్స్తో చేస్తాం. ఎన్ని రోజులు సమయం తీసుకుంటుంది? 1 వీక్లో కంప్లీట్ అవుతుంది. 1 వీక్లో. గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నామంటున్నారు కదా, 6 సంవత్సరాల్లో ఒక్కో సంవత్సరం ఏ మెటీరియల్ పెట్టారు? ఫస్ట్ ఇయర్ వచ్చేసి న్యూస్ పేపర్తో చేసిన వినాయకుడు, సెకండ్ ఇయర్ వచ్చేసి గోన సంచు, సెకండ్ ఇయర్ వచ్చేసి టిష్యూ పేపర్తో చేయడం జరిగింది, థర్డ్ ఇయర్ వచ్చేసి వరి గడ్డితో వినాయకుడు చేయడం జరిగింది, ఫోర్త్ ఇయర్ వచ్చేసి గంపలు, చాటిలు, గుట్టిళ్ళు ఆ మెటీరియల్తో వినాయకుడు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చేసి రైతు అనేది మెయిన్ కాన్సెప్ట్తో గోధుమలతో వినాయకుడు చేయడం జరిగింది. ఈ ఇయర్ వచ్చేసి ఈ గోన సంచి వాడడం జరిగింది. ఈ ఒక స్టైల్, దీనికి ఒక స్టైల్ అనేది ఉంది, అది శివతాండవం స్టైల్ అనే వినాయకుడు చేయడం జరిగింది. ఈ మెటీరియల్కు కలర్స్ యూజ్ చేశారు కదా, కలర్స్ నార్మలా లేకపోతే? ఈ కలర్స్ వచ్చేసి వాటర్ కలర్స్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ స్టైల్ ఏదైతే ఉందో దీంట్లో మీరు నటరాజ స్టైల్ కూడా అనుకోవచ్చు, శివన్ స్టైల్ కూడా అనుకోవచ్చు. సో మీకు పాజిటివ్గా కనిపించాలి అనేసి బ్లూ కలర్ వాడడం వల్ల శివుడు అనేసి ప్రజలకు కనిపించాలని బ్లూ కలర్ వాడడం. ఇవి వాటర్ బేస్డ్ కలర్స్ మాత్రం. ఓకే.